ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ఒక పక్కనేమో కాంగ్రెస్ పార్టీతో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ ఎమ్మెల్యేలకి, వాళ్ళ మహిళా ఎమ్మెల్యేలకి ఏ రకంగా హాట్ లైన్ సంబంధాలు అని మేము స్టార్టింగ్ నుంచి చెప్తా ఉన్నాం. ఇవాళ సాక్షాత్తు భారతదేశ ప్రజలు చూస్తూ ఉంటుండగానే ఏ రకంగా ఓపెన్ గా, ఒకసారి ఇది ఆన్ చేయమ్మా, ఏ రకంగా ఓపెన్ గా నిస్సిగ్గుగా ఈ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రితో ఆయన నేరుగా పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించారు. మేము సపోర్ట్ ఉండట్లేదు, మేము బిల్లును ఓడగొడతామని. అదే రోజున ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చూడండి ఎంత, ఒక్కసారి ఆపమ్మ, ఎంత అన్యాయమో చూడండి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి, ఒక్కసారి ఇటు చూడండి, సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు అదే రోజున మరి ఫొటోస్ దిగడము ఎంత అన్యాయమో చూడండి. అంటే ఒక పక్కన మహిళా బిల్లు కావాలి, దేశవ్యాప్తంగా మహిళలకు అన్యాయం జరిగింది అని చెప్పే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రితో అదే రోజున వ్యతిరేకించారు. చిరునవ్వులతో ఫోటోలు దిగుతున్నారు. ఫోటోలు చెప్పడం చూడండి. కాంగ్రెస్ పార్టీకి అలవాటు అయిపోయింది. మహిళల్ని మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటు అయిపోయింది. వీళ్ళు సాక్షాత్తు వీళ్ళ మంత్రులు, ఈయన పయ్యావుల కేశవ్ వాళ్ళ ఎమ్మెల్యేలు అదే రోజున తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రితో సత్సంబంధాలు. ఏంటండి అన్యాయం ఏంటండి? అంటే ప్రజల చెవుల్లో పువ్వులు పెడదాం అనుకుంటా ఉన్నారా? ఇది అయిపోయింది. నిన్నటికి నిన్న సాక్షాత్తు 7 times ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీకి 7 times ఎమ్మెల్యే. నాకు తెలిసి బహుశా సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు బుచ్చయ్య చౌదరి గారు. సరే, ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఒక మంత్రి పదవి గురించి నాకు తెలిసి 82-83 సంవత్సరాలు అనుకుంటా ఆయనకి. ఈ వయసులో, ఈ లేట్ వయసులో ఏదో రకంగా నన్ను కనుకరించబోతారా, ఒక ముఖ్యమంత్రి ఒక మంత్రిగా ఇవ్వకపోతారా అని ఆయన బుచ్చయ్య చౌదరి గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఎంత అన్యాయంగా మాట్లాడానంటే, పరిటాల రవి గారి యొక్క హత్యలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు కనుసన్నల్లోనో లేకపోతే ఆయన ఆధ్వర్యంలో జరిగింది హత్య అని చెప్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఎందుకండి బుచ్చయ్య చౌదరి గారు 8-10 వయసులో మీ కొడుకు వయసున్న జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇన్ని అబండాలు వేయాలా? ఇవేమీ నేను మళ్ళీ ఉద్ఘాటించక్కర్లే. కాకపోతే మీరు లేవనెత్తిన అంశం గురించి ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియపరచాలి కాబట్టి వాళ్ళు చెప్తా ఉన్నా. అక్కడ రాయలసీమలో పరిటాల రవి గారికి మద్దెల చెరువు సూరి, వాళ్ళు 2 కుటుంబాలకి ఏ రకంగా వైరం ఉందో అందరికీ తెలిసిందే. ఆ రోజుల్లో టీవీ బాంబు పెట్టి ఏ రకంగా మద్దెల చెరువు సూరి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయారో టీవీ బాంబు వ్యవహారంలో, మరి నాకు తెలిసి వాళ్ళ చెల్లెళ్ళు, కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులు ఇద్దరు ఎంతమంది చనిపోయారు. అది కదా వైరము. మరి ఆ వైరంలో దాని తర్వాత జరిగిన పరిణామాల్లో ఎవరైతే పరిటాల రవి గారి హత్యలో భాగం ఉందో వాళ్ళని ఇమీడియట్ గా అరెస్టులు చేసి సెంట్రల్ జైలుకి వెళ్లిన సందర్భాలు అందరం కూడా చూసాం. ఆ రోజుల్లో సాక్షాత్తు మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క మర్డర్ దాంట్లో
జేసీ బ్రదర్స్ యొక్క పాత్ర కూడా ఉంది అని చెప్పడం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి అదే జేసీ బ్రదర్స్ కి సీట్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా. అంటే అందులో పాత్ర మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది కూడా ఉందా అని అడుగుతా ఉన్నా. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.